హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు వీడియోలో 2016లో కండక్ట్ చేసిన సీటెడ్ పేపర్లో ఉన్న మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేయబోతున్నాం. మ్యాథ్స్లో మనకి 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ 13 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ కంటెంట్ అండ్ 15 క్వశ్చన్స్ వచ్చేసి మెథడాలజీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈరోజు వీడియోలో మనం 15 కంటెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ద ప్రైసెస్ ఆఫ్ ఫ్రూట్స్ పర్ కేజీ ఆర్ గివెన్ బిలో. వాటర్ మెలన్ 18.50, చెర్రీ 72 రూపీస్, గ్రేప్ 120.60, యాపిల్ 78.40. రేష్మా బాట్ 4.5 kg వాటర్ మెలన్, 1 kg 200 grams cherries, 250 grams grapes and 1 whole 3/4 kg apples. She gave a 500 rupee note to the shopkeeper. How much did she get back? ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే మెన్షన్ చేశారు. వాటర్ మెలన్, చెర్రీస్, గ్రేప్స్, యాపిల్స్. వీటికి పర్ కేజీకి ఎంత కాస్టో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈమె తీసుకున్న క్వాంటిటీ వాటర్ మెలన్ 4.5, చెర్రీస్ 1 kg 200 grams అండ్ గ్రేప్స్ 250 grams, యాపిల్స్ 1 whole 3/4 kg. ఇంత క్వాంటిటీ అయితే తీసుకుంది. వాటి కాస్ట్ ప్రైస్ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిందేమో 1 kgకి కాస్ట్ ఎంత ఉంటుందో. అలా ఇప్పుడు ఎగ్జాంపుల్ వాటర్ మిలనే తీసుకోండి. ఎంత 4.5 kg తీసుకుంది. 1 kgకి 18.50 అయితే 4.5 kgకి ఎంత? సో డైరెక్ట్గా మీరు మల్టిప్లై చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత వీటిని యాడ్ చేయాలి. తన దగ్గర ఉన్న 500 రూపీ నోట్ వచ్చేసి షాప్ కీపర్కి ఇచ్చింది. షాప్ కీపర్కి ఇచ్చిన తర్వాత ఈమె కొన్న అన్ని ఫ్రూట్స్కి ఎంత కాస్ట్ పడిందో దాన్ని 500లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, మీకు ఆమెకి రిటర్న్ వచ్చే అమౌంట్ ఎంతో వస్తుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా అదే. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మెయిన్గా మీకు రావాల్సినవి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రాయడం, అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేయడం, అండ్ గ్రామ్స్లో ఉన్నదాన్ని కిలోగ్రామ్స్కి కన్వర్ట్ చేయడం. 4 2s 8, 8 + 1 9, 9/2. సో టోటల్ కాస్ట్ రావాలి అంటే 9/2 ఇంటూ 1 kgకి ఎంత 18.50. దీన్ని మనం సాల్వ్ చేస్తే 18.50 ఇంటూ 9 చేస్తే 166.50/2. సో ఆన్సర్ వచ్చేసి 83.25 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 kg ఉంది సపరేట్ క్వాంటిటీ, బట్ 200 grams ఉంది. ఈ గ్రామ్స్ని కూడా మనము కేజీలోకి కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు 1 kg ఈక్వల్స్ టు 1000 grams. అదే 1 gram ఈక్వల్స్ టు 1/1000 kg అవుతుంది. అంటే కేజీ అనేది బిగ్గర్ యూనిట్, గ్రామ్స్ అనేది స్మాలర్ యూనిట్. బిగ్గర్ యూనిట్ నుంచి స్మాలర్ యూనిట్కి కన్వర్ట్ చేసేటప్పుడు ఇంటూ 1000 చేయాలి. ఈ స్మాలర్ యూనిట్ ఏదైతే ఉందో గ్రామ్స్, దీన్ని కేజీలోకి కన్వర్ట్ చేయాలంటే 1000 చేయాలి. ఇలా చేస్తే మీకు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మనకు 200 grams కదా, 200 gramsని కేజీలోకి కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 1000. 2 zeros గెట్ క్యాన్సిల్, 2 1s 2 5s. సో ఎంత 1/5 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత కేజీ ఉంది 1 kg ప్లస్ 200 grams అంటే 1/5 kg. ఇప్పుడు అగైన్ మనకు ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చింది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లా కన్వర్ట్ చేద్దాం. 5 1s 5, 5 + 1 6, 6/5. అండ్ చెర్రీ 1 kgకి ఎంత కాస్ట్ 72 రూపీస్. 72 ఇంటూ 6 చేస్తే ఎంత వస్తుంది 432/5. ఫైనల్గా ఆన్సర్ 86.4. ఇది వచ్చేసి మనకు చెర్రీస్. నెక్స్ట్ గ్రేప్స్. ఇక్కడ 250 grams, కేజీలో 250 grams ఎంత పార్ట్ 1/4. డైరెక్ట్గా రాసుకోవచ్చు 1/4. 1/4 ఇంటూ ఈచ్ కేజీకి ఎంత 120.60. దీన్ని కనుక మనం సాల్వ్ చేస్తే 30.15 వస్తుంది.
పాయింట్ తర్వాత మనం డిజిట్స్ లాగా చదవాలి 30.15. నెక్స్ట్ అగైన్ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేద్దాం. 4 1s are 4, 4 + 3 7, 7/4 ఇంటూ 78.40. 4 1s are 4, remaining 3, 4 9s are 36, 2 remaining, 19.60 into 7 చేస్తే 137.20 వచ్చేసి మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు టోటల్ ఆమె స్పెండ్ చేసిన అమౌంట్ ఎంతనో మనం చూద్దాం. 83.25, 86.40, 30.15, 137.20. అడిషన్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ మార్చేలాగానే మనము డిజిట్స్ అనేవి రాయాలి. 5 + 5 10, క్యారీ 1, 2 + 1 3, 4 8 10, క్యారీ 1, 8 14 17, 4 7 15 23. సో ద ఆన్సర్ ఈస్ 337. తను పర్చేస్ చేసిన దానికి టోటల్ అమౌంట్ ఎంత అంటే 337 అమౌంట్ పెట్టి ఫ్రూట్స్ అనేది కొంది ఆమె. బట్ ఆమె షాప్ కీపర్కి ఇచ్చిన అమౌంట్ ఎంత? 500. సో ఎక్కువ ఇచ్చింది కదా, కాబట్టి 337 అతను తీసుకొని రిమైనింగ్ అమౌంట్ ఆమెకి ఇస్తాడు. అప్పుడు దాన్ని ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. ఆన్సర్ వచ్చేసి మనకు 163. సో రేష్మాకి రిటర్న్ ఇచ్చే అమౌంట్ ఎంత అంటే 163. ఇది ఫ్రెండ్స్ మన క్వశ్చన్కి సొల్యూషన్. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కువ టైం పట్టింది, కానీ మీరు చేస్తే ఈజీగా అయిపోతుంది. మీకు కన్వర్షన్ అనేది రావాలి. ద సైజ్ ఆఫ్ ఏ సోప్ కేక్ ఈజ్ 7 cm into 5 cm into 2.5 cm. The maximum number of soap cakes which can be packed into 2 boxes, each having internal measurements as 56 cm into 0.4 meter into 0.25 meters. ఒక సోప్ మెజర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇచ్చిన మెజర్మెంట్ వచ్చేసి సోప్ మెజర్మెంట్స్ లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్, ఈ 3 మెజర్మెంట్స్. నెక్స్ట్ 2 బాక్సెస్ ఉన్నాయంట. ఆ బాక్సెస్లో 1 బాక్స్, 2 బాక్సెస్ మెజర్మెంట్ సేమే, 1 బాక్స్ మెజర్మెంట్ మెన్షన్ చేయడం జరిగింది. అది 56, 0.4 అండ్ 0.25. ఈ బాక్స్లో ఎన్ని సోప్స్ని మనము స్టోర్ చేయొచ్చు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సోప్స్ ఎన్ని మనము స్టోర్ చేయొచ్చు అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ ఒక బాక్స్ ఉంది, 2 బాక్సెస్ ఉన్నాయి. 2 బాక్సెస్ 6 cm, 0.4 meters, 0.25 meters. ఇది ఏంటి? బాక్స్ మెజర్మెంట్. అండ్ ఈ బాక్స్లో మనము ఫిల్ చేయాల్సినవి ఏంటి? సోప్స్. ఆ సోప్స్ మెజర్మెంట్స్ని ఈ బాక్స్ మెజర్మెంట్తో డివైడ్ చేస్తే ఒక్క బాక్స్లో ఎన్ని సోప్స్ పడతాయో మనకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ సోప్స్ మెజర్మెంట్ రాసుకున్నాం. 7 cm into 5 cm into 2.5 cm. ఇప్పుడు ఒక బాక్స్లో మనం ఫిల్ చేస్తున్నామంటే నథింగ్ బట్ ఫస్ట్ దాని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్, వాల్యూమ్ ఆఫ్ బాక్స్ ఏముంది? ఈ బాక్స్ వచ్చేసి మనకు 3 మెజర్మెంట్స్ ఇచ్చారు కాబట్టి అది ఏంటి? క్యూబాయిడ్. క్యూబాయిడ్ వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే L into B into H. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి? 56 cm. ఇక్కడ చూడండి 0.4 meters, ఇదేమో 0.25 meters. బట్ మనకిచ్చిన వాల్యూస్ అన్నీ కూడా సెంటీమీటర్లో ఉన్నాయి. అగైన్ కన్వర్షన్. 1 meter equals to 100 centimeters. రైట్. ఇప్పుడు చూడండి 0.4 మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్స్ అవుతాయి? 0.4 into 100 ఎంత అవుతుంది? 40 సెంటీమీటర్స్ అవుతుంది.
40 సెంటీమీటర్స్. నెక్స్ట్ 0.25 మీటర్స్ ఎన్ని సెంటీమీటర్స్ అవుతుంది? 25 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్. నంబర్ ఆఫ్ సోప్స్ దట్ కెన్ బి ఫిల్ ఇన్ దట్ బాక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ బై వాల్యూమ్ ఆఫ్ ఈచ్ సోప్. వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ 56 into 40 into 25. అగైన్ సోప్ కూడా మనము అది బాక్స్ షేప్లోనే ఉంటుంది. ఇప్పుడు సోప్స్ని అయితే ఒక బాక్స్లో పెడతారు కదా, దాని మెజర్మెంట్ వచ్చేసి అది కూడా ఏ షేప్లో ఉంటుంది? క్యూబాయిడ్ షేప్లోనే ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా మనము దాని వాల్యూమ్ ఏమవుతుంది? L into B into H డైరెక్ట్గా రాసుకోవచ్చు. అది కూడా 7 into 5 into 2.5. 5 1s 5 5s 7 1s 7 8s. ఇక్కడ డినామినేటర్లో పాయింట్ ఉంది. డినామినేటర్లో పాయింట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే డివిజన్ చేసినప్పుడు ఆ పాయింట్ పోవాలంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1. కాబట్టి 10 తీసుకోవాలి. 10తో మల్టిప్లై చేయాలి, 10తో డివైడ్ చేయాలి. అప్పుడు ఇది 2.5 into 10 ఏమవుతుంది? 25 అవుతుంది. సో దీని వాల్యూ వచ్చేసి 25. 5 1s 5 5s 5 1s 5 2s. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఒక బాక్స్లో పట్టే సోప్స్ 40 into 2 80, 80 into 8 640. ఇది ఒక్క బాక్స్లో పట్టే సోప్స్. అలా మనకి ఎన్ని బాక్సులు ఉన్నాయి? 2 బాక్స్, సేమ్ మెజర్మెంట్స్ కాబట్టి 1280 సోప్స్ వచ్చేసి 2 బాక్స్లో మనం ఫిల్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈస్ 3 times its breadth. The breadth is half the side of a square whose perimeter is 72 centimeters. Then ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు, వాటిని మనం వెరిఫై చేయాలి. ఫస్ట్ అయితే ఇచ్చిన ఎగ్జాక్ట్ వాల్యూ ఉన్న స్టేట్మెంట్ తీసుకోవాలి. స్క్వేర్ హూస్ పెరిమీటర్ ఈజ్ 72 సెంటీమీటర్స్. ఇచ్చిన కండిషన్స్ చూడండి. ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 3 times its breadth. లెంత్ వచ్చేసి బ్రెడ్త్ కన్నా 3 times. ఇప్పుడు బ్రెడ్త్ని ఎక్స్ అనుకుంటే లెంత్ ఏమవుతుంది? 3x. బట్ ఆ బ్రెడ్త్ ఏమవుతుందంటే మనకు పెరిమీటర్ ఇచ్చారు కదా, దానిలో నుంచి సైడ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ సైడ్లో బ్రెడ్త్ వచ్చేసి హాఫ్ ఉంటుంది. బ్రెడ్త్ వచ్చేసి ఎక్స్ అనుకుంటున్నా, లెంత్ వచ్చేసి 3 times ద బ్రెడ్త్, దట్ ఈస్ 3x అనుకుంటున్నా. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ అన్నారు. ఎంత? 72 సెంటీమీటర్స్. వి నో దట్ పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్స్ టు 4a. దీనిలో నుంచి ఏ వాల్యూ వస్తుంది కదా? 72/4. సో ఆన్సర్ ఈస్ 18. సో ఇప్పుడు ఇది 18. నెక్స్ట్ ఏం చెప్పారు? బ్రెడ్త్ వచ్చేసి మనకు వచ్చిన స్క్వేర్ ఆఫ్ ది సైడ్లో హాఫ్ ఉంటుంది. అంటే 18/2 ఎంత అవుతుంది? 2 1s 2 9s. సో బ్రెడ్త్ వాల్యూ వచ్చేసి 9, 3 times ద బ్రెడ్త్ కదా, సో కాబట్టి 27. ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఏ వాల్యూ ఉంది? లెంత్ 27, బి 9. వీటిని యూజ్ చేసుకొని ఈ కండిషన్స్ని అయితే ఒకసారి వెరిఫై చేద్దాం. ఫస్ట్ వన్, ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ మోర్ దాన్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్. ఇప్పుడు మనకు ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. 27 into 9 ఎంత అవుతుంది? 18, 63, 243. 27 into 9 చేస్తే 243 అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ ఏరియా అంటే ఏ స్క్వేర్, 18 స్క్వేర్ అంటే 324. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈస్ మోర్ దాన్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్. ఇక్కడ వచ్చేసి మనకు స్క్వేర్ ఏరియానే ఎక్కువ ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ వచ్చేసి మనకు రాంగ్. నెక్స్ట్ స్టేట్మెంట్, ద పెరిమీటర్ ఆఫ్ బోత్ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ ఆర్ ఈక్వల్. సో మనకు ఆల్రెడీ స్క్వేర్ పెరిమీటర్ ఎంతో తెలుసు. స్క్వేర్ పెరిమీటర్ ఎంత? 72. రెక్టాంగిల్ పెరిమీటర్ 2 of L plus B. లెంత్ వచ్చేసి మనకు 27, బ్రెడ్త్ వచ్చేసి 9. 2 of 36. 36 into 2 ఎంత?
72. సో ఇక్కడ చూడండి, రెక్టాంగిల్, స్క్వేర్, వీటి రెండిటి పెరిమీటర్ కూడా ఈక్వల్, కాబట్టి మనకు సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రైట్. నెక్స్ట్, చాలా మట్టుకు మీకు కన్వర్షన్సే ఉన్నాయి. మీరు పేపర్లో మంచి మార్క్స్ రావాలంటే కన్వర్షన్ పైన గ్రిప్ ఉండాలి, అప్పుడు ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ప్రాబ్లం స్టార్ట్ చేసే కంటే ముందు ఒక చిన్న కాన్సెప్ట్. 1 లీటర్ ఈక్వల్స్ టు 1000 milliliters. 2 liters అంటే 2 into 1000, దట్ ఈస్ 2000 milliliters. ఇది బిగ్గర్ యూనిట్, అయితే స్మాలర్ యూనిట్. కన్వర్షన్ చేసినప్పుడు ఇంటూ 1000 చేస్తాం. అదే స్మాలర్ యూనిట్ టు బిగ్గర్ యూనిట్ వెళ్ళినప్పుడు డివైడెడ్ బై 1000 చేయాలి. సపోజ్ 1 milliliter ఈక్వల్స్ టు 1/1000 liters. ఎగ్జాంపుల్ 2500 ml. దీన్ని లీటర్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 1000, సో 1/4 లీటర్. సో మనకి ఇంకా తెలిసింది ఏంటి, 500 ml అంటే హాఫ్ లీటర్ అని మనకు తెలుసు కదా. దీన్ని ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. 500/1000, 0 గెట్ క్యాన్సల్, 5 1s 5 2s 1/2 liters. సో ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ప్రాబ్లం ఇది చాలా ఇంపార్టెంట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్? 55 లీటర్ 55 milliliters. ఇక్కడ మనకు కన్వర్షన్ ఇచ్చారు, అది కరెక్టో కాదో మనం చూద్దాం. ఫస్ట్ దీన్ని కన్వర్ట్ చేద్దాం. 55 liters ఓకే. నెక్స్ట్ ఈ మిల్లీలీటర్స్ని నేను లీటర్లోకి కన్వర్ట్ చేయాలంటే బై 1000. అప్పుడు 55 ప్లస్ డినామినేటర్లో 3 zeros ఉన్నాయి కదా, కాబట్టి పాయింట్ పక్కకి మనకు 3 digits రావాలి. 5 రాసేసా, ఇక్కడ ఒక డిజిట్ లేదు కాబట్టి 0 పెట్టాలి. సో 5 తర్వాత నెంబర్ ఆఫ్ డిజిట్స్ అని 1 2 3. ఇప్పుడు వీటిని యాడ్ చేస్తే 55.055. సో మనకి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ వన్నే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే ఫస్ట్ స్టేట్మెంటే కరెక్ట్ అవ్వట్లేదు, ఇది ఆప్షన్ ఏ. నెక్స్ట్ సెకండ్ది కూడా ఒకసారి చూద్దాం. 2500 grams కేజీలోకి కన్వర్ట్ చేయాలి. 2005ని ఇది గ్రామ్స్, దీన్ని మనం దేనిలోకి కన్వర్ట్ చేయాలి, కేజీ. కాబట్టి 1000 చేస్తే పాయింట్ పక్కకి ఎన్ని డిజిట్స్ ఉండాలా, 3. సో ఇది కరెక్టే ఉంది కదా, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. మిగతావి ఒక్కసారి మీరు ట్రై చేయండి, చదువుతాను ఒకసారి. ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ లెంత్ 45 cm, breadth 15 cm and height 40 cm is equal to the volume of the cube whose side is 0.3 meters. క్యూబాయిడ్ వాల్యూమ్ ఫార్ములా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఏమవుతుంది, 1 side ఈక్వల్స్ టు 0.3 meters అన్నారు. ఇక్కడ ఇవి వచ్చేసి మనకు సెంటీమీటర్లో ఉన్నాయి. 0.3ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100, సో ఆన్సర్ వచ్చేసి 30 centimeters. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ అంటే ఈ 30 క్యూబ్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో మీకు వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ చేసినా కూడా అంతే ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ 1/100th ఆఫ్ ద 10 ఈజ్ ఈక్వల్స్ టు 0.1. 1/100th ఆఫ్ 10 అంటే 10లో 1/100 అంట. 0 గెట్ క్యాన్సల్, 1/10 కదా, సో 0.1. సో మనకి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ వన్ ఆప్షన్ ఏనే మనకు రాంగ్, కాబట్టి ఆప్షన్ ఏ మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 in 29,503 అండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద 7 in 32,071. 29,503లో 5 ప్లేస్ వాల్యూ అండ్ 32,071లో ఫేస్ వాల్యూ, వీటి మధ్యలో డిఫరెన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ 5 digitకి ఉన్న ప్లేస్ వాల్యూ చూద్దాం. 1s 10s 100s, కాబట్టి ఎంత అవుతుంది ఇక్కడ 500. ఫేస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ దానికి అదే ఫేస్ వాల్యూ అవుతుంది. అంటే ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, 7 ఫేస్ వాల్యూ అడిగారు కాబట్టి 7 అవుతుంది.
సో వీటి మధ్యలో డిఫరెన్స్ కదా అడిగింది. ఆన్సర్ ఈస్ 493. ఇఫ్ 30,028 ఈక్వల్స్ టు 28 ones ప్లస్ 28 thousands ప్లస్ డాష్ టెన్స్, దెన్ ద నెంబర్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ ఈస్. ఈ బ్లాంక్ స్పేస్లో ఉన్న నెంబర్ ఏంటి, ఎన్ని టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ బ్లాంక్ స్పేస్లో వాల్యూ మనకు తెలియదు కదా, కాబట్టి ఎక్స్ అనుకుందాం. 28 ones అంటే దీని వాల్యూ 1. ఇక్కడ థౌజండ్స్ కాబట్టి 1000 మల్టిప్లై చేస్తే 28,000 ప్లస్ ఎక్స్ టెన్స్. 28ని 28,000తో యాడ్ చేసాం అనుకోండి, 28,028 అనేది మనకు ఆన్సర్ వస్తుంది, ప్లస్ ఎక్స్ టెన్స్. నాకు ఎగ్జాక్ట్ కావాల్సింది ఎక్స్ వాల్యూ కదా, సో దీన్ని రైట్ సైడ్ ఉంచేసి రిమైనింగ్ వాల్యూని లెఫ్ట్ సైడ్ పంపిస్తే 30,028, ఇది ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది, 28,028 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి మనకు 2000 వస్తుంది. ఇక్కడ ఇది టెన్స్ కదా, దీన్ని కూడా కన్వర్ట్ చేస్తే ఎక్స్ ఇంటూ 10 అవుతుంది, ఈక్వల్స్ టు 2000. 0 0 గెట్ క్యాన్సల్. సో ఎక్స్ ప్లేస్లో ఉండే ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత అంటే 200. ఒకసారి చూడండి ఇక్కడ 51B 200. వెన్ ద రిమైండర్ obtained on dividing 80,808 by 108 is divided by the remainder obtained on dividing 90,909 by 109, then the quotient is. First one, second one, 80,808 by 108, and next one 90,909 by 109. వీటిని డివైడ్ చేద్దాం. 108, 80,808. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక్కసారి క్వశ్చన్ మళ్ళీ చూద్దాం. when the remainder obtained on dividing this number is divided by the remainder obtained on dividing 90,909 by 109. ఫస్ట్ వచ్చిన రిమైండర్ని సెకండ్ వచ్చిన రిమైండర్తో మనము డివైడ్ చేస్తే వచ్చే కోషియంట్ ఎంత అని అడిగారు. సో ఆన్సర్ ఈస్ 8. సో ఆప్షన్ బి 8. నెక్స్ట్, ఇట్స్ నాట్ 3 into 28 ఈక్వల్స్ టు 63 into 4 into డాష్, దెన్ ద నెంబర్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ ఈస్. బ్లాంక్ స్పేస్లో ఉండే నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే క్వశ్చన్ రాసుకుందాం. 603 into 28 ఈక్వల్స్ టు 63 into 4 into ఈ బ్లాంక్ స్పేస్లో ఉన్న వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ బ్లాంక్ స్పేస్ని అలానే ఉంచుకుందాం, లేదంటే మనకు తెలియని అన్నోన్ వాల్యూని ఎక్స్ అనుకోవచ్చు. సో రిమైనింగ్ వాల్యూ మల్టిప్లై చేస్తుంది వేరియబుల్తో, రైట్ సైడ్ పంపిస్తే డివైడ్ చేస్తుంది. 603 into 28 by 63 into 4. 7 9s are 63, 7 4s are 4 1s are 4 1s are 9 1s are 9 6s are 54, remaining 3, 9 7s are 63. ఆన్సర్ వచ్చేసి ఎంత 67. The smallest common multiple of 30, 45 and 60 between 200 and 400 divided by the largest common factor of 15, 24 and 45 is equal to. ఏం లేదు, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే LCM ఆఫ్ 30, 45, 60 ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని దేంతో డివైడ్ చేయాలంటే HCF ఆఫ్ 15, 24, 45 చేయాలి. ఫస్ట్ LCM ఫైండ్ అవుట్ చేద్దాం. 30, 45, 60. ఒకసారి చూడండి, మళ్ళీ LCM చేద్దాం. 30, 45, 60. దీన్ని 5తోని డివైడ్ చేద్దాం. 5 6 5 9 5 12. నెక్స్ట్ 3 టేబుల్, 3 2s 6, 3 3s 9, 3 4s. నెక్స్ట్ అట్లీస్ట్ 2 నెంబర్స్ని డివైడ్ చేసే నెంబర్ని తీసుకోవాలి. 2 1s 3 as it is, 2 2s 4, 5 3s 15, 15 2s 30, 33s 90, 92s 180. LCM ఎంత 180. బట్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, 200 to 400 మధ్యలో ఉండాలి.
So we can take the next multiple of 180. 180 ones are 180, 182s are, సో మనం 360 అనేది ఎల్సిఎం తీసుకోవచ్చు. ఇది నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 24, 45. సో ఈ 3 నెంబర్స్ని కామన్గా డివైడ్ చేసే నెంబర్ ఏంటి? 3. సో హెచ్సిఎఫ్ వచ్చేసి మనకు 3, ఎల్సిఎం వచ్చేసి 360, హెచ్సిఎఫ్ వచ్చేసి 3. దీన్ని కనుక మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ 120. సో ఆన్సర్ వచ్చేసి 120. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ ఈజ్ స్మాలర్ దాన్ హాఫ్ ఆఫ్ 100 అండ్ లైస్ బిట్వీన్ 4 tens అండ్ 5 tens. ఫస్ట్ కండిషన్ రాసేసుకుందాం. స్మాలర్ దాన్ హాఫ్ ఆఫ్ ద 100 అంటే 50 కంటే తక్కువ, అండ్ లైస్ బిట్వీన్ 4 tens to 5 tens అంటే 40 to 50 మధ్యలో ఉంటుంది. అండ్ 50 కంటే తక్కువ అంటే 50 కూడా మనం తీసుకోవద్దు. వన్స్ డిజిట్ ఈజ్ 1 less than the tens digit if the sum of the digits is 7. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 7 అంట, అండ్ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ టెన్స్ డిజిట్లో ఉన్న డిజిట్ కంటే 1 తక్కువ. సో కాబట్టి ఇక్కడ నేను 3 తీసుకుంటా, 4 తీసుకుంటా. ఈ రెండింటిని యాడ్ చేస్తే సమ్ ఎంత వస్తుంది? 7. సో 4 + 3 7, అండ్ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ టెన్స్ డిజిట్ కంటే ఒకటి తక్కువ. ఓకే, ఇప్పుడు ఏం అడిగారంటే దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నెంబర్. ఈ 4 and 3 ప్రోడక్ట్ ఎంత అని అడిగారు. ఎంత వస్తుంది ఆన్సర్? 12. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 12. ఇన్ ఏ స్కూల్ దెర్ ఆర్ 360 స్టూడెంట్స్, అవుట్ ఆఫ్ విచ్ 2/3 ఆర్ గర్ల్స్ అండ్ ద రెస్ట్ ఆర్ బాయ్స్. ఒక స్కూల్లో మనకి 360 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు. ఇందులో 2/3 వచ్చేసి మనకు గర్ల్స్. కాబట్టి రిమైనింగ్ ఇప్పుడు టోటల్ పార్ట్స్లో 2 తీసేసుకున్నాం కంప్లీట్గా. ఇంకా కంప్లీట్ కావాలంటే ఏముంటుంది? ఇంకా రిమైనింగ్ 1. కాబట్టి ఇంకా 1/3 వచ్చేసి బాయ్స్. నెక్స్ట్ 3/4 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ ప్లేయర్స్. ఫస్ట్ అయితే మనము గర్ల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. గర్ల్స్ వచ్చేసి మనకు 240. సో కాబట్టి బాయ్స్ ఎంత ఉంటారు? 1/3. 1/3 ఉంటారు కాబట్టి 360లో 1/3 ఎంత? 120. అలా కాకుండా కూడా 360లో గర్ల్స్ వచ్చేసి 240 ఉన్నారు. ఇక రిమైనింగ్ బాయ్సే ఉంటారు కదా, 120. ఈ 120లో 3/4 వచ్చేసి మనకు ప్లేయర్స్, అంటే 3/4 ఆఫ్ 120. 4 1s, 4 3s, 4 0s. సో 90 మెంబర్స్ వచ్చేసి ప్లేయర్స్. సో ఈ 90 మెంబర్స్ ప్లేయర్స్ అయితే రిమైనింగ్ ఏమవుతారు? ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ ఆర్ నాట్ ప్లేయర్సే కదా. ఈ 120 మెంబర్స్లో 90 మెంబర్స్ ప్లేయర్స్ అయితే రిమైనింగ్ ప్లేయర్స్ కాని వాళ్ళు ఉంటారు. కాబట్టి రిమైనింగ్ 120 - 90 ఎంత అవుతుంది? 30 మెంబర్స్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ ఆర్ నాట్ ప్లేయర్స్. 7th క్వశ్చన్, హరీష్ బాట్ ఏ స్కూటర్ ఫర్ 49,553. He paid 8,076 in cash and agreed to pay the remaining amount in 37 equal installment. What is the amount of each installment? First, the cost price of the scooter is 49,553. ఇందులో క్యాష్ ఎంత డైరెక్ట్ పే చేశాడంటే 8,076 వచ్చేసి పే చేశాడు. అప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది? 41,477 వచ్చేసి రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది. దీన్ని ఏం చేశాడంటే కంప్లీట్ 37 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో పే చేశాడు. ఈచ్ ఇన్స్టాల్మెంట్లో ఎంతనో తెలుసుకోవాలంటే డివైడెడ్ బై 37 చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు చేస్తే డివైడ్ చేద్దాం మనం. 37 4 డ్రాప్ డౌన్ 4 again 1 37 7 drop down 7 2 37 2s are 74 remaining 3 drop down 7 so 37 1s. సో
ఈచ్ ఇన్స్టాల్మెంట్కి 1121 రూపీస్ పే చేస్తే టోటల్ 37 ఇన్స్టాల్మెంట్లో 41,477 రూపీస్ వచ్చేసి పే చేస్తాడు. 58th క్వశ్చన్. ఏ ట్రైన్ లెఫ్ట్ హైదరాబాద్ ఎట్ 13 hours 15 minutes ఆన్ ఫ్రైడే అండ్ రీచ్డ్ బెంగళూరు ఎట్ 7:30 ఆన్ సాటర్డే. ద డ్యూరేషన్ ఆఫ్ ద జర్నీ వాస్. ఎంత డ్యూరేషన్ పట్టింది హైదరాబాద్ నుంచి బెంగళూరు రీచ్ అయ్యే వరకు? సో ఫ్రైడే రోజు స్టార్ట్ అయింది జర్నీ. ఎగ్జాక్ట్ మిడ్ నైట్కి 0 hour అంటే ఎగ్జాక్ట్ 24 hours మనకి కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ సాటర్డే అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సాటర్డే ఎన్ని అవర్స్ వరకు జర్నీ జరిగింది? 7:30. సో ఫ్రైడే రోజు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 13 hours 15 minutes. ఇక్కడ వరకు జరిగిన జర్నీ ఫస్ట్ పార్ట్లో ఈ ఫ్రైడే నుంచి మిడ్ నైట్ ఎగ్జాక్ట్ 0 hour వరకు జరిగిన జర్నీ టైమింగ్ ఎంత అంటే 24 hours మైనస్ 13 hours 15 minutes చేస్తే 10 hours 85 minutes. నెక్స్ట్ రిమైనింగ్ 7:30. ఇప్పుడు వీటి రెండింటిని యాడ్ చేస్తాం. 10 hours 85 ప్లస్ 7 hours 30. వీటిని యాడ్ చేసామనుకోండి 8 + 3 11. ఇటు క్యారీ 1. నెక్స్ట్ 7 + 1 8. సో టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ద జర్నీ వాస్ 18 hours 15 minutes. ఇది ఫ్రెండ్స్ మన ఆన్సర్. ఇక్కడ అంతే కదా, ఇలాంటి ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది, జాగ్రత్తగా నేర్చుకోండి. ద నెంబర్ ఆఫ్ మినిట్స్ ఇన్ 15 days ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇన్ అవర్స్లోకి కన్వర్ట్ చేయాలి మనం. ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ 15 days. ఒక డేకి ఎన్ని అవర్స్ ఉంటాయి? ఫస్ట్ 24 hours. 1 hourకి ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 minutes. ఇక్కడ అడిగిందంటే కదా నెంబర్ ఆఫ్ మినిట్స్ ఇన్ 15 days అండ్ ఈచ్ డేకి 24 hours అండ్ ఈచ్ అవర్కి 60 minutes ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇన్ హౌ మెనీ అవర్స్. అది మనకు తెలియదు. సరే అవర్స్ అన్నారు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా, నెంబర్ ఆఫ్ అవర్స్. అండ్ 1 hourకి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 × 1 hourకి 60 minutes అండ్ ఈచ్ మినిట్కి 60 seconds. కాబట్టి 60 × 60. ఎక్స్ ఈక్వల్స్ టు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది. రిమైనింగ్ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేద్దాం. 15 × 24 × 60/60 × 60. 60 గెట్ క్యాన్సల్. 15 1s 15 4s 4 1s 4 6. ఆన్సర్ వచ్చేసి ఎంత? 6 hours. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. 15 liters 286 milliliters of orange juice mixed with 19 liters 714 milliliters of carrot juice. 12 liters 750 milliliters of mixture is used and the rest is filled in bottles each containing 250 milliliters. The number of bottles. ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. ఆరెంజ్ జ్యూస్ ఎంత ఉంది? 15 liters 286 milliliters. నెక్స్ట్ క్యారెట్ జ్యూస్ వచ్చేసి 19 liters 714 milliliters. సో ఇవి వచ్చేసి ఏం చేశారు? మిక్స్ చేశారు. ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత వచ్చిన మిక్చర్ నుంచి 12 liters 750 milliliters ఏమో యూజ్ చేశారు. ఇంకా ఇది యూజ్ చేసిన తర్వాత రిమైనింగ్ జ్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని బాటిల్స్లో ఫిల్ చేశారు. ఈచ్ బాటిల్ క్వాంటిటీ ఎంత? ఈచ్ బాటిల్ కెపాసిటీ ఎంత అంటే 250 milliliters. అలాంటి ఎన్ని బాటిల్స్లో రిమైనింగ్ జ్యూస్ని ఫిల్ చేస్తాం అనేది మన క్వశ్చన్. కన్వర్షన్ ఇంతకుముందు చెప్పాను కదా. సో 15 liters 15.286 liters ప్లస్ వీటిని ఫస్ట్ మిక్స్ చేయాలి 19.714 liters. వీటిని కనుక మిక్స్ చేసామనుకోండి ఆన్సర్ వచ్చేసి 35. ఆన్సర్ వచ్చేసి 35 liters వస్తుంది.
ఈ మిక్స్ చేసిన దాని నుంచి ఈ 35 లీటర్స్ నుంచి ఏం చేస్తారు అంటే 12 లీటర్స్ 750 ml యూజ్ చేసుకున్నారు. అంటే 12.750 జ్యూస్ని యూజ్ చేశారు. అప్పుడే ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. 22.250 లీటర్స్. 35 లీటర్స్లో 12 లీటర్స్ 750 ml డ్రింక్ని వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిన ఈ జ్యూస్ ఉంది కదా 22.250 లీటర్స్ని 250 ml కెపాసిటీ ఉన్న బాటిల్స్లో ఫిల్ చేశారు. అలాంటి ఎన్ని 250 ml బాటిల్స్లో ఈ రిమైనింగ్ జ్యూస్ని ఫిల్ చేస్తారో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్గా దాన్ని ఈక్వల్గా డివైడ్ చేస్తే అయిపోతుంది కదా. ఈక్వల్ డివిజన్ ఇస్ నథింగ్ బట్ డివిజన్. 22.250 ఇది లీటర్స్, బట్ ఇక్కడ ఎంఎల్ ఉంది కాబట్టి ఇంటూ 1000. 22,250 by 250. 0 get cancel. 25 ones 25 8s. 22 అనేది రిమైన్ అవుతుంది. సో 25 9s. సో మనకు కంప్లీట్గా 89 బాటిల్స్లో ఈచ్ వన్ కెపాసిటీ 250 ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్తే మనకు కంప్లీట్గా రిమైనింగ్ 22 లీటర్స్ 250 ml ఈ జ్యూస్ అనేది మనం ఫిల్ చేయడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ సీటెట్లో క్వశ్చన్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువ టైం టేకింగ్ లాగా ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత స్పీడ్గా మీరు ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే అండ్ క్వశ్చన్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవ్వదు. కాబట్టి ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీరు గెట్ ఆన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ యూస్ఫుల్గా అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి. మరొక వీడియోలో కలుద్దాం.